God. Hallelujah. Get చెప్దాం hallelujah. Praise God. మంచిది, దేవుని యొక్క వాక్యంలోకి మనం ప్రవేశించబోతున్నాం. గత కాలం అంతా ప్రభు క్షేమంగా ఉంచి ఈ విపత్కరమైన స్థితిలో దేవుని తన దయ, కరుణ, వాత్సల్యతను మన పట్ల చూపిస్తూ తన రెక్కల కింద భద్రపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా అంశం ఏంటంటే, నిరాశ నుండి బయటపడడానికి 4 మార్గాలు. నిరాశ నుండి బయటపడడానికి 4 మార్గాలు. ప్రతి వ్యక్తి ఏదో ఒక పరిస్థితిలో నిరాశ గుండా వెళ్తూ ఉంటాడు. ప్రతి ఒక్క జీవితం కూడా అప్పుడప్పుడు నిరాశకు గురవుతుంటుంది. ఎన్నోసార్లు నిరాశ పడుతూ ఉంటాం. ఇందుకీ నిరాశ ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు వస్తుంది అంటే, మనం ఏదో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తామో, అయితే దానికి ఫలితంగా మనకి మెప్పు బదులుగా నష్టం వస్తుంది, మంచికి బదులుగా కీడు వస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మంచి పని చేస్తాం, సో మంచికి బదులుగా మనకు కీడు సంభవిస్తుంది, నష్టము సంభవిస్తుంది, లేదా వినాశనం సంభవిస్తుంది. అవన్నీ కూడా సంభవించినప్పుడు మనకు మనసు కకావికలం అవుతుంది. అనిపిస్తుంది, ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో దీనికోసం ప్రయాసపడ్డాను, మంచి ఫలితం వస్తుంది అన్నంతలో ఇది కాస్త తారుమారైపోయింది ఏంటి అనేది అప్పుడప్పుడు మనసు చాలా బేజారవుతుంది, ఆ మనసు చాలా కృంగిపోతుంది. అండ్ ఇంకొక మాట చెప్పాలంటే, కొన్ని జీవితాలు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ కష్టపడడానికి ఫలితం వస్తుంది అని అనుకున్నంత లోపల ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించదు. లేదా మనకు బిడ్డల విషయంలో మనం హద్దులు దాటి వాళ్ళకి చాలా సహాయం చేస్తాం, ఆ తర్వాత చూస్తే వాళ్ళ జీవితాలన్నీ కూడా చూస్తే ఆశీర్వాదకరంగా ఉండవు, లేదా వాళ్ళ జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడ్డా నా కుమార్తె కొరకు, ఎంతో కష్టపడ్డా నా కుమార్తె కొరకు, మా ఆయన మారడానికి, మా కుటుంబస్తులు మారడానికి ఎంతోగానో నేను ప్రయాసపడ్డాను, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇంకా అధ్వానంగా మారుతున్నా ఏంటి అన్నట్టుగా జీవితము అనిపిస్తుంది. లేదా బాగా ప్రాక్టీస్ చేస్తాడు ఒక వ్యక్తి, ఎంత ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా ఈసారి నాకు రిజల్ట్ వస్తుంది అని చక్కగా ఆడడానికి ప్రయత్నం చేస్తాడు, అయితే ఆటలో ఓడిపోతుంటాడు. ఎన్నోసార్లు ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఈసారైనా ఖచ్చితంగా వస్తుంది, పోయినసారి త్రుటిలో తప్పిపోయింది, కనీసం ఈసారైనా ఖచ్చితంగా కొడతాను అని అనుకుంటాడు. అయితే అటెంప్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే రిజల్ట్ రాకపోయేపాటికే ఒక నిరాశ. ఈ నిరాశ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి స్థితికి దిగజారిపోతాడు అంటే, యోబు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. అంటే ఒక కృంగిపోయిన వాడు ఏం చేస్తాడంట, సర్వశక్తి గల దేవుని యందు భయము భక్తి మానేస్తాడు. ఒక వ్యక్తి ఒక భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడు దేవుని కొరకు బలముగా ఉండేవాడు, దేవుని కొరకు ఆరాటపడేటువంటి వాడు, దేవుడన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని వాక్యం అన్నా, ప్రసన్నత అన్నా కూడా ఎవరిని చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి ఆ తర్వాత ఎలాగ తయారవుతాడో తెలుసా, పూర్తిగా దేవుని అయితే వదిలిపెట్టాడు, కానీ ఒక చల్లారిపోయిన జీతంకి వచ్చేస్తాడు, దేవుని యందు భయము భక్తులు వదిలేస్తాడు. అంటే పేరుకేమో క్రైస్తవుడుగానే ఉంటాడు, పేరుకేమో ప్రభు బిడ్డగానే ఉంటాడు, కానీ ప్రభుకి తనకు ఎటువంటి సంబంధము లేదు అన్నట్టుగానే జీతం సాగిపోతుంది. బయటికి అంతా కూడా క్రైస్తవురాలుగానే ఉంటాడు, కానీ బట్ లోపల చూస్తే ప్రభు పట్ల ఎటువంటి అనుబంధం లేదు. పౌలు రాస్తారు ఇలాంటి వాళ్ళ గురించి, వీళ్ళు పైకి భక్తి గల వారు కానీ లోపల శక్తిని ఆశ్రయించు. సో ఒక్కొక్క జీవితాన్ని కదిలించినప్పుడు, ఎందుకయ్యా నీ జీవితం ఇలాగుంది అంటే, సార్ ఎంతో ప్రయత్నం చేశా, నా జీవితం మారుతుంది, నా కుటుంబం మారుతుంది అని ఎన్నో ప్రయత్నాలు చేశా, కానీ నేను చేసిన దానికి ప్రతిగా మంచి వచ్చుట కంటే ఎక్కువగా కీడు సంభవిస్తుంది, నష్టం సంభవిస్తుంది, ఇంకా దిగజారిపోతున్నా, సో ఇంకా వర్స్ట్గా మారుతా ఉంది. ఒక బ్రదర్ అన్నాడు, సార్ ప్రభు నమ్ముకోకముందు బాగుండే సార్, ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయండి, ప్రభు నమ్ముకున్నాక వచ్చేటువంటి లాభాలు ప్రభు నమ్ముకున్నాక ఇంకా తగ్గిపోయినాయండి, ప్రభు నమ్ముకున్నాక కుటుంబ పరిస్థితులు ఇంకా అధ్వానంగా మారాయండి. అంటే అతను అనుకుంటున్నాడు ప్రభుని బట్టి ఇలా జరుగుతున్నాయేమో అని. ఏమిట్రా, ఇది ఒక వ్యక్తి యొక్క పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మీలో ఉన్నట్లయితే, లేదా మీ ఇంటి వారు ఉన్నట్లయితే, చాలామంది అంటుంటారు దీని నుంచి ఎలా బయటపడాలి, సకాలంలో బయటపడకపోతే పెద్ద ప్రమాదం ఇది.
ఇలాంటి డిస్కరేజ్మెంట్ నుంచి బయటపడకపోతే చాలా పెద్ద ప్రమాదం దీని బిడ్డరా. అందుకే స్టార్టింగ్లోనే దీన్ని వెంటనే దాన్ని డీల్ చేయకపోతే గొప్ప మూల్యము చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో చాలామంది ఆ విధంగా డీల్ చేయలేక తమ జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ దేవునితో మొదలుపెట్టి దయ్యముతో తమ జీవితాన్ని ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన పరిస్థితులు అలాగా ఉండకూడదు. సో ఎప్పుడైతే డిస్కరేజ్మెంట్ అనేది ఎప్పుడైతే మన జీవితంలో మొదలయ్యిందో, నిరాశ మొదలయ్యిందో, వెంటనే మనము చేస్తామంటే 4 పనులు ఉన్నాయి. ఈరోజు ఇర్మియా భక్తుని జీవితం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో ఇర్మియా గ్రంథాన్ని మీరు చదివారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇర్మియా గ్రంథంలోకి వెళ్తున్నాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయంకి వెళ్తున్నాం. 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా మీ బైబిల్లో కనిపిస్తుంది. ఈ ఒక పెద్ద పారాగ్రాఫ్ నుంచి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇర్మియా తన జీవితంలో ఎదురైనటువంటి ఒక నిరాశను ఏ విధంగా జయించాడు, తన జీవితంలో ఎదురైనటువంటి ఒక డిప్రెషన్ని ఏ విధంగా జయించాడు, తను అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితులు గుండా వాస్తవంగా చెప్తే ఒకవేళ వేరే వ్యక్తి అయి ఉంటే కథ మరలా ఉండేది. అయితే ఈ ఇర్మియా ఆ అనుభవం గుండా వెళ్తున్నప్పటికీ కూడా దాన్ని చక్కగా జయించగలిగాడు. ఆ అనుభవాలు దేవుడు మన కొరికే ఈ గ్రంథంలో రాసిపెట్టి ఉన్నాడు. సో ఈ ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు లేఖన భాగంలో 4 మాటలు చెప్తాను. అది కూడా ఒక ప్రాసగా చెప్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ప్రాసగా ఎందుకు చెప్తానంటే మీకు ప్రసంగం బాగా గుర్తుండిపోతుంది కాబట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ అధ్యాయంలో చూస్తే వాస్తవంగా ఇర్మియా ఒక అనుభవం కూడా అలాగే ఉంది. ఇర్మియాతో దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని? ఇర్మియా, ఇదిగో నా బిడ్డలు యూదా ప్రజలు వాళ్ళు నా మీద తిరుగుబడ్డారు, నా మార్గాల్ని మర్చిపోయారయ్యా, నా మాటలు మర్చిపోయారు, నా వైపు తిరగక అన్య దేవతల వైపు తిరిగిపోయారు, నా శాసనాల్ని గాలి కొదిలేశారు, నా చట్టాన్ని నా ఆచారాన్ని ఏమాత్రము లక్ష్యము చేయక నులివెచ్చని జీవితాన్ని జీవించేస్తూ అన్యులతో కలిసిపోయారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కాబట్టి, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నాను దూరం పెట్టారు కాబట్టి, ఇదిగో శత్రువు వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళ రాజ్యం మీద దాడి చేసి, వాళ్ళ దేశం మీద దాడి చేసి, వారిని వాళ్ళ యొక్క రాజ్యాన్ని కొల్లద్రోసి యెరూషలేము పట్టణము చూసారా, యూదులకి యెరూషలేము పట్టణం చాలా ప్రీతిపాత్రమైనది. యెరూషలేము దేవాలయం యూదులకు చాలా ఇష్టమైనది. ఇదిగో శత్రువు రాబోతున్నాడు. ఆ శత్రువు వచ్చి యూదులందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయి ఆ యెరూషలేము ఆ పట్టణం ఏమైతే ఉందో దాన్ని తగలబెట్టేస్తాడు. గొప్ప తీర్పు రాబోతా ఉంది. వారి ఒక భయంకరమైనటువంటి శత్రు సమూహముతో శత్రువు దండయాత్ర చేయబోతున్నాడు. బెటర్ వాళ్ళు రిపెంట్ అయితే మంచిది, వాళ్ళు మారు మనసు పొంది తిరిగితే మంచిది. కాబట్టి ఈ విషయాన్ని వెళ్ళి నా ప్రజలకు నువ్వు ప్రకటించు అని రాబో దిగతిని ముందుగానే తెలియచేయమని దేవుడు ఇర్మియా ప్రవక్తని పంపుతూ ఉన్నాడు. ఇర్మియా మరి మొదట్లో చెప్పాడు. దేవుడు ఇర్మియాని పిలుచుకున్నప్పుడు చాలా కుర్రవాడు, పిల్లవాడు. ఇర్మియా 1వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు బాలుడు అనవద్దు, నేను ఎవరైనా వాడుకుంటా, నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు ఇర్మియా సరే అని వెళ్ళి ఆ యెరూషలేము ఒక పట్టణంలో వివిధ ప్రాంతాలు నిలబడి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు తిరుగుబాటు చేశారు కాబట్టి, దేవుని నుంచి దూరం అయ్యారు కాబట్టి శత్రువు మీ రాజ్యం మీద దండయాత్ర చేయబోతా ఉన్నాడు. శత్రువు మిమ్మల్ని చెరగా తీసుకుని వెళ్ళిపోతారు, మీ దేశాన్ని పోగొట్టుకుంటారు, మీ ఆలయాన్ని పోగొట్టుకుంటారు, దేని వైపు తిరగండి అని మారు మనస్సు గురించి వీధిలో నిలబడి ఇర్మియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇర్మియా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా అనుకున్నాడు కదా, ప్రజలు తిరుగుతారేమో, ప్రజలు మారు మనస్సు పొందుతారేమో, దేని వైపు తిరుగుతారేమో అని అనుకున్నాడు. కానీ ఈయన అంచనాలకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే యోనా విషయంలో యోనా ప్రకటించినప్పుడు నినేవే పట్టణం అంతా కూడా పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. రాజు ప్రకటించేశాడు, ఇదిగో దుర్గతి రాబోతా ఉంది, యోనా ప్రవక్త చెప్పాడు కాబట్టి మనం మార్మర్సు పొందుదామని. నినేవే ప్రజలందరూ మార్మర్సు పొందక రాబో దుర్గతిని దేవుడు వెంటనే ఆపేశాడు. ఇప్పుడు ఇర్మియా కూడా అది అనుకున్నాడు, నేను ఇలా చేస్తున్నానంటే అనేక జీవితాలు కాపాడబడతాయి, మార్మర్సు పొందుతాయి కాబోలు అని ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటే దేనిమిట్రా ఒక విషాద సంఘటన జరిగింది. 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి బైబిల్లో గమనించండి. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడుకు పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండు బొండలో అతన్ని వేయించాను. ఎప్పుడైతే ఇతను ప్రకటిస్తూ ఉన్నాడో పశువునటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు,
పశువులాగా ప్రవర్తించాడు. ఇతను ఎవరంటే యాజకుడి కింద ఒక అసిస్టెంట్గా ఉండేవాడు. అలాగే ఆలయం ఒక చీఫ్ సూపర్వైజర్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు, లేదా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఈ పశువు అటువంటి వ్యక్తి పశువులాగా ప్రవర్తించాడు. ఇర్మియాలాగా ప్రకటిస్తూ ఉంటే, ఇర్మియా ఇదిగో ఏంటి ఇలా ప్రకటన చేస్తున్నావు ఏంటి, ఇలాగా నీ ఆటలు సాగవు అని ఇర్మియాను పట్టుకొని బాగా కొట్టాడంట, బాగా కొట్టించాడంట. దేమిట్రా, బాగా కొట్టించడం మాత్రమే కాదు, ఒక నేరస్తుని వలె ఒక బొండాలు బిగించి ఒక బండలోకి వేశాడంట. దేమిట్రా, మరి చేయని తప్పుకి ఇర్మియా దెబ్బలు తింటా ఉన్నాడు. ఇర్మియా అంటాడయ్యా ఎందుకు నన్ను కొడతా ఉన్నాడు, నిజంగా దేవుడు చెప్పింది అంటే ఇలాంటి ప్రవచనాలు మీరు చెప్పకూడదు, ఇలాంటి ప్రవచనాలు నువ్వు మాట్లాడకూడదు అని ఇర్మియాని బాగా కొట్టేశారంట. వీపు చీరేశారు. దేమిట్రా, శరీరం నుంచి రక్తం అంతా కారుతా ఉంది, రక్తసిక్తం అయిపోతే శరీరం అంతా కూడా. నేను అనుకుంటాను ఇర్మియాకి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంది. ఒకటి ఫిజికల్ డ్యామేజ్, రెండోది ఎమోషనల్ డ్యామేజ్. శరీరం అంతా కూడా మళ్ళీ కొల్లబొడి చేశారు. ఆ తర్వాత మానసికంగా కూడా ఇర్మియా కృంగిపోయాడు. తీసుకెళ్ళి ఎలాంటి ఒక బొండలోకి వేశారు అంటే కనీసం ఇటు అటు కదలేటువంటి ఒక బొండలోకి వేసేశారు ఇర్మియాని. ఇర్మియా నలిగిపోతున్నాడు, ఇర్మియా బాధపడుతూ ఉన్నాడు, ఇర్మియా చాలా చాలా సఫర్ అవుతూ ఉన్నాడు. అయితే 3వ వచనం చూడండి. 3వ వచనం చూస్తే, మర్నాడు పశువులు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశువులను పేరు పెట్టాడు గాని మాగిర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టెను. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బంధించారో ఆ పశువుని చూసి, ఏంటయ్యా నన్ను ఇలాగ బంధించేసావా, కానీ ఒక విషయం నీకు తెలుసా, నీకు దేవుడు పేరు మారుస్తూ ఉన్నాడు. ఏది, మగోర్ మిస్సాబీబ్ అంటే టెర్రర్ ఆన్ ఎవ్రీ సైడ్. రాబో ఒక భీతి నలువైపు నుంచి రాబోతా ఉంది. ఆ భీతి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాశనము రాబోతా ఉంది. అది వచ్చినప్పుడు నీ దుస్థితి ఏంటో తెలుసా, ఆలయాన్ని కాపాడుతున్నటువంటి నీవు నేను ప్రవచిస్తుంటే అడ్డుకుంటున్నావు. మీరు దొంగ ప్రవచనాలు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా ఏంటి అంటే ఏమీ కూడా కాదు. దేవుడు ఏ నాశనం తీసుకురాడు, దేవుడు ఏది పంపాడు, అంత హ్యాపీగా. అంటే ప్రజలకు చూడండి, ప్రజలకు ఎలాంటి మాటలు కావాలంటే గద్దింపుతో కూడినటువంటి ఒక మాటలు కాదు, ఏమంటే వాళ్ళు మెప్పించి వాళ్ళని ఏమంటే సరిచేసినటువంటి మాటలు, వారిని ఉబ్బు తప్పింపు చేసినటువంటి మాటలు కావాలి. కానీ కరెక్షన్తో కూడినటువంటి సందేశం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇర్మియా అదే అంటున్నాడు, మీరు దొంగ ప్రవచనాలు చెబుతూ ఏమీ కూడా కాదు, దేవుడు ఏ కీడు తలపెట్టాడు అని చెప్పేసి ప్రజల్ని బాగా నిద్రపుచ్చుతూ ఉన్నారు, ప్రజల్ని సౌకర్యంగా పెడతా ఉన్నాడు. రాబోటువంటి ఒక తీర్పుని నువ్వు తప్పించగలుగుతావా? ఆ తీర్పు వచ్చినప్పుడు ఇదిగో నీవు ఇక్కడ కాదు, ఒక అన్య దేశములో ఎవరిని ఒక కుక్క చావు నువ్వు చేస్తావు, జాగ్రత్త అని దేవుడు అంటే ఇర్మియా ఆ పశువుని హెచ్చరిస్తాడు. సరే, పశువుని పక్కన పెట్టేద్దాం, బట్ ఇర్మియా పరిస్థితి మీద మనము ఫోకస్ చేద్దాం. ఇర్మియా దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, మొత్తం అంతా ఒళ్ళంతా కూడా హూనమైపోయింది. అది ఇర్మియా ఒక్క పరిస్థితి. దేమిడ్రా, ఇర్మియా మరి అంతకుముందే యెరూషలేము గురించి విలాపిస్తాడు. యెరూషలేము కలగబోయేటువంటి దుర్గతి గురించి విలాపిస్తూ ఉంటాడు. అందుకే విలాప వాక్యములు అని 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంటుంది, ద బుక్ ఆఫ్ లామెంటేషన్. ఆ విలాప పుస్తకం ఏంటో తెలుసా, యెరూషలేముకు కలగబోవు దుర్గతి విషయమై ఇర్మియా విలపిస్తాడు. అందుకే ఇర్మియాకు ఒక పేరు ఉంది, విలపించు ప్రవక్త, వెయిలింగ్ ప్రాఫెట్ అని ఒక పేరు ఉంది. సో ఆ విలపిస్తాడు, ప్రవచిస్తాడు, ఫలితంగా ఏంటంటే దెబ్బలు తింటాడు. ఏం తింటాడు చెప్పండి? ఫలితంగా బాగా దెబ్బలు తింటాడు. దెబ్బలు తిన్న తర్వాత ఒక వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? మేలు కొరకే ముందుకెళ్ళాడు, కానీ ఏం సంభవించింది? కీడు సంభవించింది. ప్రజల మేలు కొరకు ముందుకెళ్ళినారు, అవమాన పాలయ్యాడు, తన్నులు తినించుకున్నాడు, ఒక ఖైదు వల్ల చెరసాలకు వేయబడ్డాడు. ఒకసారి ఇర్మియా ఒక ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మనమైతే ఆ ప్లేస్లో ఉంటే ఎందుకయ్యా నాకు ఈ అనుభవం వచ్చింది అని మనం ప్రశ్నిస్తాం. ప్రభు, నేను మంచి చేస్తే నాకు ప్రతికారం నాకు ఇది వచ్చిందయ్యా, ఎందుకు ఈ అవమానం, ఎందుకు నాకు ఈ నిందలు అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఎగ్జాక్ట్గా ఇర్మియా కూడా అలాంటి అనుభవాలు గుండానే వెళ్ళాడు. సో ఇర్మియా అలాంటి డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇర్మియా ఏమి చేశాడో 4 మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి శ్రద్ధగా వినాలి. మొదటిది ఏంటంటే, నీ డిస్కరేజ్ నుంచి బయటపడాలంటే, నిరాశలో అట్లాగే ఉండిపోతే దేవుని నుంచే దూరమయ్యే ప్రమాదం ఉంది. సో వెంటనే నువ్వు దాని నుంచి బయటపడాలి అంటే మొదటిది శ్రద్ధగా మాట్లాడాలి, కక్కేయాలి. చెప్పండి, ఏం చేయాలి? కక్కేయాలి. దాని అర్థం ఏంటి అంటే, బాధ హృదయం అంతా భారముతో నిండినప్పుడు, మనసంతా కూడా రకరకాల ఆలోచనలతో నిండినప్పుడు, అవి అలాగే మనసులో అలాగే ఉండిపోతే గుండె బరువు ఎక్కుతుంది.
మనసు అంతా కూడా కకావికలం అవుతుంది. ఇంకా చూడండి, ఆ సమయంలో మనిషిగా ఉండడు, ఒక మృగంలాగానే మారిపోతాడు, లేదా మరొక పరిస్థితికి దారితీస్తుంది. వెంటనే అతని యొక్క గుండెలో ఉన్నది, మనసులో ఉన్నది వెంటనే పంచేసుకోవాలి. అందుకే మనం అంట కదా, ఏదైనా పంచితే భారము తగ్గుతుంది, కానీ భారమైనా బాధ అయినా పంచితే తగ్గుతుంది. అందుకే చూడండి, ఒక వ్యక్తి తన ఎమోషన్స్ని బయట పెట్టుకోకుండా లోపలే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి ఇంకా ఉడికిపోతూ ఉంటాడు, లేదా అనేక సమస్యలకు అది దారితీస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి కనీసం ఒక 2-3 పంచుకొని తన బాధను పంచుకున్నప్పుడు లోపల ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇర్మియా చేసినటువంటి పని కూడా అదే. చూడండి, ఇర్మియా 20వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు అంటున్నాడు కదా, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలుచుతివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువాయెను. ఇక్కడ ఇర్మియా చేసిన పని చూడండి, బాగా దెబ్బలు తిని అవమాన పాలైపోయి ఏమండి బాగా కొట్టించుకున్న తర్వాత ఇర్మియాకి చాలా బాధేసి వెళ్ళి, అంటే తన బాధని దేనికి స్తోత్రం మనుషులతో చెప్పుకోవట్లే, వెళ్ళి దేవుని దగ్గర కక్కేస్తా ఉన్నాడు. దేవునితోనే అంటున్నాడు, ఏమని? నీ ప్రేరణకు లోబడితిని, నేను దినమెల్లా అసలు నువ్వు నవ్వుల పాలు చేసావేంటయ్యా? నువ్వు పంపిన పని నేను చేశాను, నువ్వు పంపిన పని నేను చేసినందుకు ఈరోజు నేను నవ్వుల పాలైపోయాను. అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇందుకని నన్ను పిలిచింది, ఇందుకని నన్ను నిలబెట్టింది, ఇందుకని నువ్వు నన్ను వాడుకుంటున్నది. నేను నీ పని చేస్తే నేను ఇంకా హెచ్చించాల్సింది పోయి ఈ నిందలు, ఈ అవమానాలు ఏంటయ్యా? అపహాస్యమునకు నేను హేతువయ్యాను, అవమాన పాలవుతున్నాను. అంటే ఇర్మియా తన అనుభవాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, తన అనుభవాన్ని దేవుని దగ్గర, తన ఎమోషన్స్ని దేవుని దగ్గర కక్కేస్తూ ఉన్నాడు. ఏమంటే మీకు మాట చెప్పనా, వెన్ యూ ఫీల్ డిస్కరేజ్డ్, నీ ఎమోషన్స్ అన్నీ లోపల ఏమైతే ఉన్నాయో దాన్ని పంచుకొని ఎవరి దగ్గర పంచుకుంటాం? మనుషుల దగ్గర పంచుకుంటే అని ఇంకా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెటర్ గో టు గాడ్. నీకేమనిపిస్తుందో చెప్పే. నువ్వు దేవుణ్ణి ఎన్నో అడగాలి, ఎన్నో అనాలనిపిస్తుంది, కానీ ఒక భయం, అమ్మో అంత గొప్ప దేవుణ్ణి నేను ఏమన్నా అంటే నా పరిస్థితి ఏం గాను, దేవా నువ్వు నిజంగా పక్షపాతి అనాలన్నట్టుగా అనిపిస్తుంది. అమ్మో అంటే దేవుడు నాకు ఏం శిక్ష కలగజేస్తాడేమో, దేవా నువ్వు నిజంగా నా ప్రార్థన వినట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదు అనాలనిపిస్తుంది. అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఎందుకోనే మంచిది అంటే బాగోదేమో అని చాలామంది ఏంటంటే దేవునితో ఎన్నో పంచుకోవాలి, ఆ బాధను వెళ్ళగక్కుకోవాలనిపిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే చాలా డిగ్నిఫైడ్గా ఏమి జరిగినట్టుగా, ప్రభువా బాగున్నావా, నువ్వు బాగున్నావా, నేను బాగున్నానయ్యా, దీవించనయ్యా. లోపల బాధ ఉన్నా బయటికి ఏమి జరిగినట్టుగా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా కాపాడండి అయ్యా, వాళ్ళు దీవించండి, వాళ్ళు దీవించండి, యేసునామమున ఆమేన్. ఎందుకైనా మంచిది. ఊరికే ఇవన్నీ కక్కడం ఎందుకు? యాక్టింగ్ ప్రొఫెషనల్. ఈరోజు ఇళ్ళలో రిలేషన్షిప్స్ కూడా అలాగే ఉన్నాయి. బయటికి మనం బాగానే మారుతాం, లోపల మాత్రం ఏదో బాధ, లోపల ఏదో ఆవేదన, లోపల ఏదో ఆలోచనలు ఉంటాయి. బయటికి మాత్రం వీ యాక్ట్ సో ప్రొఫెషనల్. డోంట్ డూ దాట్. అలా అంటే దేవుడు ఏమన్నా తిడతాడేమో. దేని బిడ్డ, దేవుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే నీకు అనిపించేటువంటి ఆ అల్పమైన తుచ్చమైనటువంటి ఆలోచన బట్టి దేవుడు బాధపడేవాడు కాదు. నా దేవుడు, గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. దేవుడికి నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ ఎమోషన్స్ అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఎస్, ఒక మాట చెప్పిన, ఎమోషన్స్ అవి మంచివి చెడ్డవి అనేది ఏం లేదండి. ఎమోషన్స్ ఆర్ నేదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ వాట్ యు డూ విత్ దట్ ఎమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్కి, భావోద్వేగాలకి మంచి చెడు అనేది ఉండవండి. కానీ ఆ భావోద్వేగాలు నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి తప్ప ఒప్పు అనేది ఉంటుంది. సో బెటర్ గో అండ్ షేర్ టు గాడ్. దేవా నాకు ఎందుకు ఇలా చేసావయ్యా, ఎందుకు నాకు అలా చేసావు ప్రభువా అని వెళ్ళి అన్నీ కూడా ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు నిలబిడరా, నీలోటువంటి ఆ కృంగుదల, బాధ లేకపోతే నిరాశ అనేది మెల్లిగా హృదయంలోంచి వెళ్ళిపోతుంది, హృదయం తేలికగా మారుతుంది. ఆమె చెప్పండి ఒకసారి. గెత్సెమనే తోటలో దేవుని కుమారుడు వంటి యేసు ప్రభువారు కూడా అదే అనుభవమే. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన ఇంకా కాసేపట్లో సిలువకు అప్పగించబడతాడు. ఆ గెత్సెమనే తోటలో వేదంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత వేదనో తెలుసా, ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడుతున్నాయి. ఎంత ప్రెషరో చూడండి.
సైంటిఫిక్గా చూస్తే ఒక వ్యక్తి అంత ప్రెషర్కి లోనైతే తప్ప లోపల స్వెట్ బ్లడ్గా మారి బయటికి రాదు. ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతుంటాడు. కానీ గెత్సేమనే తోటలో తండ్రికి నివేదన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, కానీ నీ చిత్తమైతే తీసివేయి. ఒకవేళ ఈ గిన్నెలో త్రాగాలే నీకు అనిపిస్తే ప్రభువా ఐల్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ఆ విధంగా తనక బాధ తనక ఆవేదన అంతా కూడా తండ్రికి నివేదించుకున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి చెప్పండి, గడి చెప్పండి ఒకసారి. జస్ట్ టెల్ హిమ్. మన బిడ్డలు ఏదన్నా అలా చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకుంటాం. సో దేవుడు కూడా ఆ విధంగా అర్థం పంచుకోవడానికి ఎవరూ లేనప్పుడు దేని బిడ్డరా, ఒకవేళ ఉన్నా లేకపోయినా బెటర్ షేర్ యువర్ ఫీలింగ్స్ టు సమ్వన్ ఆర్ టు గాడ్. డోంట్ బాటిల్ అప్ యువర్ ఎమోషన్స్. ఇప్పుడు ఒక కుక్కర్ ఉంది అనుకోండి, బాగా కుక్కర్ చాలా వేడిగా ఉంటుంది కుక్కర్, విజిల్ అయితే విజిల్లో ఉన్నటువంటి ప్రెషర్ అంతా బయటికి పోకముందే నువ్వు పొరపాటున కుక్కర్ ఓపెన్ చేసావనుకో ఏమైపోతుంది? చెప్పండి ఏమవుతుంది? ఏం కాదా? ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకే. బాగా విజిల్ వచ్చినప్పుడు వెంటనే కుక్కర్ మూత తీయకూడదు, లేకపోతే ఏమవుతుంది? ఏం జరగాలో జరిగిపోతుంది. మెల్లిగా దాని లోపల ప్రెషర్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రెషర్ అంతా కూడా పోయేదాకా వెయిట్ చేసి అప్పుడు ఆ లిడ్ని ఓపెన్ చేస్తాం. ఒక వ్యక్తి లోపల భావోద్వేగాలు ఎమోషన్స్ అన్నీ ఆ విధంగా లోపల ఉడికిపోతున్నప్పుడు, అందుకే చూడండి ఆ వ్యక్తిని అయినా కదిలించామనుకో, బాగున్నామా అంటే కాటేస్తారు, ఏం చేస్తున్నామంటే కొరుకుతారు, మన మీద పడి రక్కుతారు. అంటే మనుషులు ఆ విధంగా ప్రవర్తన చేస్తారు. ఎందుకంటే హీ హ్యాస్ బాటిల్ అప్ దోస్ ఎమోషన్స్. అవన్నీ కూడా ఎప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతాడు? ఎవరి మీద కేకలు వేయాలా, ఎవరన్నా తిట్టాలా, పగలాల్సిన ఇంట్లో వస్తువులు పగలాలా, ఏదో చేయాలా, అప్పుడు మెల్లిగా ప్రెషర్ అంతా దిగిపోయినాక రా ఎందుకన్నా పని చేశాను రా అని అనిపిస్తుంది. అవ్వాలి మీకు అర్థమవుతుందా? సో నెంబర్ 1 ఏం చెప్పండి? షేర్ విత్ గాడ్. చాలాసార్లు అనిపిస్తుంది సేవకులకి ఏమండి బాగానే ఉంటారండి, మామూలు వ్యక్తులకే కదా కష్టాలన్నీ. మీకు విషయం తెలుసా, సేవకులు కూడా మీలాంటి వాళ్ళే. ఈరోజు ఇర్మియాకు వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను చూసారా, ఇర్మియా కూడా సేవకుడే. ఆ ఇర్మియా చాలా అనుభవం గుండా వెళ్తున్నప్పుడు దీని మీద ఒక మాట అన్నాడు, నేను పుట్టిన దినము శపించబడును గాక అన్నాడు. నేను పుట్టిన దినము శపించబడును గాక అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి ఇర్మియాకి. అందరూ బర్త్డేకి వస్తే హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంత పగిలిపోయి ఎంత ఏడుస్తున్నా ఎవరైనా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ బ్రదర్ అని అంటారు. అవునా? ఎవరు కూడా నో నాకు బర్త్డే లేదు ఏమైందని ఎవరు చెప్పారు. కానీ ఇక్కడ ఇర్మియా అంటాడు, నేను పుట్టిన దినం శపించబడును గాక. అంత ఫ్రస్ట్రేషన్. ఏలియా విషయానికి వస్తే ఏలియా కూడా సేవకుడే, దేవుని చేత గొప్పగా వాడబడినటువంటి ఏలియా. అతను కూడా ఫ్రస్ట్రేషన్కి గురైనాక ఒక విషయం దేవునితో వెళ్ళి చెప్తున్నాడు, ఏమని? మరణాపేక్ష గలవాడేయట, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవునితో అంటున్నాడు, ప్రభువా ఇక చాలయ్యా, ఇంత మట్టుకు చాలు, ఇంత వాడుకున్నావు కదా, ఇక చాలయ్యా, నాకు ఇంకా ఆశ లేదు, నాకు తీసుకెళ్ళిపోయా. ఏలియా అంతటి గొప్ప ప్రవక్త కూడా దేవునితో తన బాధను వ్యక్తం చేసుకుంటున్నాడు. మోషే కూడా, ప్రభువా నన్ను చంపే ప్రభువా, నా వల్ల కాదయ్యా. వీళ్ళంతా కూడా ఎవరు? మోషే, ఏలియా, ఇర్మియా, వీళ్ళంతా కూడా సేవకులు లాంటి వారే. వీళ్ళు కూడా ఒక నిరాశ గుండా వెళ్తున్నప్పుడు, డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు తమ బాధనంతా కూడా దేవునితో వ్యక్తం చేసుకుంటున్నాడు. ఏమిటిరా, ఈరోజు నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? గదిలోకి వెళ్ళు, హ్యాపీగా దేవునితో కూర్చొని నీ మనసులో ఉన్నది, నీ గుండెలో ఉన్నది మొత్తం ప్రభువుకు చెప్పేసి, ప్రభువా నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది. ఏమిట్రా, అవన్నీ ఇక్కడ నీ లోపల ఉంచుకుంటే నీకే డేంజర్, నీకే ప్రమాదం. దాన్ని బయటకు తీసుకుని వస్తేనే దేవుడిరా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. బైబిల్లో భక్తులను మాత్రమే కాదు, మీకు విషయం తెలుసా, నేను చరిత్రను చూశాను. ఎక్కువగా నాకు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. అబ్రహాం లింకన్ గారు. అబ్రహాం లింకన్ ఎవరు చెప్పండి? అమెరికా ఒకప్పటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ ఒక సందర్భంలో ఏమంటున్నాడంటే, అంటే అతను డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. తనకు లా పార్ట్నర్కి ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, నేను ఈ విధంగా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, కానీ నేను వెళ్తున్నటువంటి బాధ నొప్పిని ఒకవేళ నా బాధలో నా ఎమోషన్స్ అన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసి ప్రపంచంలో ప్రతి మనిషికి నేను ఒకవేళ పంచగలిగితే ప్రపంచంలో ఎవడు కూడా సంతోషంగా ఉండలేడు. అలాంటి బతుకు నేను బతుకుతున్నాను.
అలాంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నాను, నేను చచ్చిపోతే బాగుంటుంది అని తన బాధను ఒక ఉత్తరంలో వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు అంటే అబ్రహాం లింకన్. బయటికి ఏమైనా గొప్ప వ్యక్తి, కానీ లోపల వెతున్నటువంటి పోరాటము చూడండి. జాన్ నాక్స్, విన్నారు ఎప్పుడైనా జాన్ నాక్స్? మీరు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదవాలండి. స్కాట్లాండ్ని దేవుని కొరకు పట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి, దేవుని కొరకు స్కాట్లాండ్ని మార్చివేసినటువంటి ఒక గొప్ప మిషనరీ జాన్ నాక్స్. సమయం ఉన్నప్పుడు జాన్ బన్యన్ కానీ, జాన్ నాక్స్ కానీ, లేదంటే ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు, మిషనరీస్ కథలు చదవాలి. వాళ్ళు తమ దేశం నుంచి ఒక మిషనరీకంగా ఒక దేశానికి వెళ్ళి, డేవిడ్ లింగ్స్టన్ లాంటి వారు ఏ విధంగా వాళ్ళు దేశాల్ని, ప్రజల్ని ఏ విధంగా మార్చాడో ఇలాంటి పుస్తకాలు చదివితే నిజంగా మనకు గొప్ప స్ఫూర్తి వస్తుంది. జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశాన్ని గడగడలాడించేసాడు, దేవుని కొరకు దేశాన్ని గట్టిగా పట్టుకున్నాడు. జాన్ నాక్స్ అనగానే ఆ దేశపు రాణి కూడా, జాన్ నాక్స్ పేరింటే ఆ దేశపు రాణి వణికిపోతుంది. అంత గొప్పగా వాడబడ్డాడు జాన్ నాక్స్. ఆ జాన్ నాక్స్ కూడా ఏమంటాడంటే, ఒక సందర్భంలో ఆయన కూడా డిసప్పాయింట్మెంట్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాక ఒక మాట అంటాడు, లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్ అండ్ పుట్ అన్ ఎండ్ టు దిస్ మిజరబుల్ లైఫ్. ప్రభువైన యేసు, నా ఆత్మను స్వీకరించయ్యా, ఈ దౌర్భాగ్యపు జీవితానికి ముగింపు పలుకు అని దేవునితో కూడా ఒక సందర్భంలో తన యొక్క బాధను వెళ్ళకక్కున్నాడు. యు నీ నాట్ యాక్ట్. నువ్వు బాధకుండా వెళ్తున్నప్పుడు నటించాల్సిన పని లేదు. నువ్వు సేవకుడు అయినా, సేవకురాలైనా, విద్యార్థివైనా, గృహిణివైనా, ఎవరివైనా సరే, ఇట్ ఈస్ వెరీ కామన్ టు గో త్రూ ద డిస్కరేజ్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. అయితే దాని గుండా వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భక్తుడు ఏమి ఏంటంటే తనకున్నటువంటి భావాలన్నీ కూడా దేవుని దగ్గర కక్కుతున్నాడు. మీకు మాట చెప్పనా, దయచేసి మీ ప్రాబ్లమ్స్ ఇతరులతో వాళ్ళతో చెప్పుకోబాకండి, వేస్ట్. దాన్ని ఇంకా జటిలముగా మారుస్తారు, మూడో వ్యక్తి ఇంకా జటిలముగా మార్చే అవకాశం ఉంది. బెటర్ ఏంటంటే దేవుని దగ్గర వెళ్ళి చెప్పుకోవడం చాలా బెటర్ అండి. ఆమె చెప్పండి ఒకసారి, పలుకు చెప్పండి, కక్కాలి. చెప్పండి, ఏం చేయాలి? బాధలు నీళ్ళు దిగుమింగుకోకు, దాన్ని షేర్ చేసుకోవాలి. రెండవది ఏం చేయాలంటే కొనసాగించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఏం కొనసాగించాలి? ఇర్మియా గ్రంథము అదే 20వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆ వచనాన్ని మీరు గమనించాలి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. ఒక సందర్భంలో ఇర్మియా అనుకున్నాడు, దేవుని కొరకు నిలబడితే ఇన్ని దెబ్బలా, దేవుని కొరకు నిలబడితే ఇంత అవమానాలా, ఇక్కడ నేను ఆయన పేరే చెప్పండి. ఇర్మియా అనుభవం, నీ అనుభవం నా అనుభవంలో లేదా? ఇర్మియా అంటాడు కోపంతో, ప్రభువా నీ పేరు బట్టే ప్రకటించాం కదా, ఇక బుద్ధుంటే నీ పేరు ఎవరికి చెప్పనయ్యా, ఇక బుద్ధుంటే సువార్త ప్రకటించాను, ఇక నేను చస్తే నీకోసం ప్రార్థన కూడా చేయను. నువ్వు అన్నావో లేదో నాకు తెలియదు, బహుశా ఒకవేళ మీకు అనుభవం లేకపోతే మీరు దేవదూత లాంటి వారు, మాకైతే ఇలాంటి అనుభవాలు అయితే ఉన్నాయి. ఇర్మియా అన్నాడు, నీ పేరు చెప్పను, నీ గురించి నేను ప్రకటించను అని డిసైడ్ చేసుకొని ఆపేద్దామనుకున్నా కూడా ఆపలేకపోయాడు. ఎందుకు ఆపలేకపోయాడు? నేను అలా అనుకుంటున్నా, అతని హృదయంలో అగ్ని వలె మండుతూ నా ఎముకలో మూయబడినట్టున్నది. నేను ఎంత ఆపేద్దామని, ఎంత మౌనంగా ఉంటే అది నాలో ఒక మంటగా పుడతా ఉంది. నేను మౌనంగా ఉండలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా, ప్రకటించలేకపోతున్నా. ఆయన మళ్ళా రోడ్డు నిలబడి మళ్ళా ప్రకటించడం మొదలు పెడతా ఉన్నాడు. చెప్పండి, ఇర్మియా ఇక్కడ ఆపేశాడా, కొనసాగించాడా? చాలాసార్లు మనం డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళినప్పుడు, నిరాశలోకి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుందంటే, అది వరకు ప్రభు కొరకు మనం ఏమైతే చేస్తున్నామో ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్తుంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకొని వెంటనే దాన్ని ఆపేస్తాం. ఇంకొక పని అప్పగించబడింది, దాని గురించి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, బాధ అవుతుంది, నాకెందుకండి, నేను ఆపేస్తా. వాళ్ళకి కోయిల వర్షిపా, ఆపేస్తా. చర్చిలో అరేంజ్మెంట్సా, ఆపేస్తా. లేదు నీకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడా, నీకు ఇబ్బంది రానంత వరకు చేస్తావు. ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరైనా గేలు చేసినా, ఎవరైనా ఏదైనా చేసినా వెంటనే అక్కడే ఆపేస్తున్నావు అంటే తెలిమిడరా, వాడు గుర్తుంచుకోవాలి, నీకు అప్పగించబడినది దేవుని చేత అప్పగించబడింది. దేవుని చేత నీకు అప్పగించబడినది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేయలేవు. If something is given to you by God, you will never stop doing it.
ఒకవేళ ఆపేద్దాం అనుకున్నా నీ మనసులో ఉండదు. నేను కూడా చాలాసార్లు సేవలో పరిగెడుతున్నప్పుడు చాలాసార్లు నా అనుభవాలు కూడా ఏంటంటే, ఎన్నో సందర్భాల్లో నాకు ఇంకా ప్రసంగం వద్దు, నాకు ఈ పరిచర్య వద్దు అన్నట్టుగా అనిపించింది. కొన్నిసార్లు మంచి చేసి దెబ్బలు తిన్నాం, ఒకసారి తప్పిపోయి దెబ్బలు తిన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఎన్నోసార్లు అనిపించింది, వై దిస్ మినిస్ట్రీ, ఇంత ప్రసంగం చేసే అవసరమా, ఆయన గురించి నిలబడ్డం అవసరమా. ఎన్నోసార్లు అంటే నేను రిలయన్స్లో ఉద్యోగం చేసి నేను సేవకు వచ్చాను. వెన్ ఐ ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్, వెంటనే మిస్టర్ సేటన్ గారు చెవులో ఊదుతూ ఉంటాడు, ఎందుకురా సేవకు వచ్చావు, అట్టనే హ్యాపీగా రిలయన్స్లో ఉద్యోగం చేసుకుంటా అట్లా వెళ్ళిపోయింటే ఎంత బాగుంటుండే. అలాగే నువ్వు ఉద్యోగంలో ఈరోజు నీ స్నేహితులందరూ కూడా సంవత్సరానికి దాదాపు 20-21 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. నీకు ఇదంతా అవసరమా? ప్రజల కొరకు నువ్వు సమర్పించుకొని, ప్రజల కొరకు అన్ని ధారపోసి సేవను పరిగెడుతూ నీకున్నటువంటి ప్రాఫిట్స్ అన్ని పక్కన పెట్టి, ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజలే క్షేమం అనుకో పరిగెడుతున్నావు. ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? అవన్నీ చూసినప్పుడు వాస్తవంగా నిజమే కాబోలు, నాకు ఇదంతా అవసరమా అన్నట్టుగా పక్కన పెట్టాలన్నటువంటి అనుభవం వచ్చినప్పుడు కూడా స్టిల్ ఐ కాంట్ డూ ఇట్. వై? బికాస్ ఈ మంట మనుషుడు పుట్టించిన మంట కాదు, దేవుడు పుట్టించినటువంటి మంట. ఇది అదే అంటున్నాడు, నీ పేరే ఎత్తను అని అనుకున్నాను, కానీ అగ్ని నా ఎముకలో ముంచి మూసేస్తే ఎలా ఉంటుంది? ఒక నిప్పు తీసుకొని చేతిలో పట్టుకొని చేయి పిడికిలు బిగిస్తే ఎలా ఉంటుంది? అది నీలో ఉన్నంత వరకు నిన్ను కాలుస్తుంది. బెటర్ అది నీలో ఉంచుకోకుండా దాన్ని రిలీజ్ చేయాలి. ఇర్మియా చేసిన పని కూడా అదే. అందుకే మేము వద్దన్నా మేము నిలబడాల్సిందే. ఆదివారం ఇక్కడ నిలబడేంత వరకు మాకు ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. అనిపిస్తుంది మీకైనా బాధ కష్టం వస్తే ఈ వారం చర్చికి పోను, నేను నెక్స్ట్ వారం పోతాలే. సో ఆ వారం చర్చికి వెళ్ళకపోయి నేను అడిగేవాడు లేడు. అదే పాస్టర్ నేను ఈ వారం ప్రసంగం చేయను అంటే కుదురుతుందా? కుదరదే. మీకైనా ప్రాబ్లం ఉంటే రాకపోయినా అడిగారు, చేయకపోయినా అడిగారు, లేదా ఏ కారణం పెట్టినా మీరు ఆగిపోవచ్చు. కానీ సేవకులుగా మా పరిస్థితి ఏమంటే, ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఇబ్బంది గుండా వెళ్ళినా నిలబడి మైక్ తీసుకొని వాక్యం చెప్పాల్సిందే. మాకు వేరే ఆప్షను లేదు. ఒక సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఈ కరోనా సమయంలోనే ఇద్దరు మాట్లాడుతూ, అరే మన జీతాలన్నీ దారిపోసాం సేవ కొరకు, సంఘం కొరకు, ఆత్మల కొరకు. పగలనక రాత్రనక మనము సువార్త ప్రకటన చేస్తూ, తర్వాత వాక్యాన్ని నేరుగాను టెక్నాలజీలో ప్రకటిస్తూ వీళ్ళే సర్వస్వం అనుకొని మనం కష్టపడ్డాం కదరా. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత కనీసము సేవకులు ఎట్లున్నారు, సంఘం ఎట్లుందని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు వేరే ఉద్యోగము చేయలేరు, ఎక్కడికి వెళ్ళి పని చేయలేరు. ఎందుకంటే తమ వయసు అలాగ ఉండిపోయింది. అండ్ వాళ్ళకి ఆ పని లోకాల్లో పనిచేసే పనితనం కూడా లేదు. అన్నీ కూడా సమస్తము వాక్యంకి అప్పగించుకున్న వాళ్ళు ఇక వాక్యం తప్ప ఏం చెప్పగలుగుతారు? ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇట్లా అయిపోయిందిరా. అందులో కూడా అన్నాడు, ఈ సేవ చేసే బదులు హ్యాపీగా ఏదైనా ఉద్యోగం చేసుకున్నా బాగుంటుండేమో, కనీసము మనకి ఏదైనా ప్రయోజనం వస్తుండే. బట్ ప్రజలు పట్టించుకోరు. నోరు తెరిచి మాకు ఏదన్నా సపోర్ట్ చేయండి అని అడగడానికి సేవకులకు ఒక ఈగో అడ్డం వస్తుంది, ఒక ఫీలింగ్ అడ్డం వస్తుంది, అడగలేరు. సువార్తలో దేవుడి మీద ఆధారపడాల్సినటువంటి విశ్వాసపు జీవితం అది. ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగా మనం కూడా ఉద్యోగం చేసుకుంటే ఎంత బాగుంటుండే. కానీ పక్కన ఉన్నాడు, నిజమే, కానీ దేవుడు పిలిచినది పక్కన పెట్టి తిరిగి ఇలా వెనక్కి వెళ్ళగలుగుతాం? ఆ పిలుపు మనల్ని ఎక్కడ ఉండనీదనా? ఆ పిలుపు మనల్ని ఎక్కడ కూడా ఒక చోట ఉండనివ్వదు. ఒకవేళ మనసు మార్చుకొని యోనాలాగా పారిపోయినా మళ్ళీ ఎన్నికి రావాల్సిందేనా అని ఇంకొక సేవకుడు ఆంతరిస్తా ఉన్నాడు. వెరీ ట్రూ. ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని నుంచి వచ్చినటువంటి పిలుపుని నువ్వు తాత్కాలికంగా ఆపేద్దామనుకున్నా నువ్వు ఆపేయలేవు. ఒకవేళ మనుషుడు ఇస్తే ఆపేస్తావేమో, కానీ దేవుడు ఇస్తే నువ్వు ఆపలేవు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏమైతే నువ్వు మొదలు పెట్టావో గుర్తుంచుకో, దాన్ని కొనసాగించు. అవమానం వచ్చిందని ఆపేస్తే, కాస్త నొప్పి వచ్చిందని ఆపేస్తే, ఇంట్లో ఇబ్బంది కలిగిందని ఆపేస్తే, లేదా నీకున్న వ్యక్తిగత కారణాలను బట్టి నువ్వు ఆపేస్తున్నావు అంటే తెలిమిట్రా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆపద్దు. ఇక్కడ ఇర్మియా వీపుతో ఇర్మియా వీపంతా కూడా చీరేసిన, కొట్టి ఇర్మియా ఒక శరీరం అంతా గాయపరిచిన, ఆ గాయాలతోనే మళ్ళీ నిలబడి దేవుడు తనకు అప్పగించిన పనిని కొనసాగిస్తున్నాడు. దేవుడు నీతో అదే అంటున్నాడు, నొప్పి అయినా, బాధ అయినా, కన్నీళ్ళైనా, అవమానాలైనా, నిందలైనా, డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి.
ఫలితం కొరకు ఎప్పుడే చాలామంది ఎందుకు ఆపేస్తారంటే ఆశించిన ఫలితము రాకపోతే ఆపేస్తూ ఉంటారు. అందుకే చార్ల్స్ స్పర్జన్ ఒక మాట అంటాడు, ఏమనంటే యు ఆర్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ యువర్ లేబర్ అండ్ నాట్ ఫర్ యువర్ సక్సెస్ అని. ఏమంటాడంటే నీవు పని చేసేటువంటి ఆ ఫలితంకే నువ్వు లెక్క చెప్పాలి, ఫలితము నీకు సంబంధం లేదు. నీ పని గురించి లెక్క చెప్తాడు, నువ్వు దేవుని దగ్గర నిలబడినాక నీ పని గురించి లెక్క చెప్పాలి, కానీ నీ ఫలితం దేవుడు చూస్తాడు. ఆల్ ద మ్యాటర్ ఈజ్ యువర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లేబర్. ఈరోజు చాలామంది ఆశిస్తుంటాం, ఆశించి రాకపోతే మానేస్తుంటాం. నెవర్ డూ దాట్. ఫలితం ఉన్నా లేకపోయినా చెప్ప, నేను ఫలితం ఉన్నా లేకపోయినా దేవుడు నాకు అప్పగించిన పని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయను. నెవర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. విలియం కేరీ తెలుసా మీకు? విలియం కేరీ. ఈరోజు నువ్వు తెలుగు బైబిల్ చదువుతున్నామంటే ఆయన బట్టే. దేశం నుంచి ఇండియాకు వచ్చి భారతదేశంలో అనేక భాషలు నేర్చుకొని అందులో తెలుగు కూడా నేర్చుకొని ఈ బైబిల్ తర్జుమా చేసి తెలుగువాడు కాదండి, విలియం కేరీ విదేశీయుడు. తెలుగు భాష నేర్చుకొని హీబ్రూలో ఉన్నటువంటి ఆ తెలుగు బైబిల్ తెలుగులోకి తర్జుమా చేసి మనకి ఇస్తే ఈరోజు తెలుగు బైబిల్ చదువుతున్నాం. ఆ విలియం కేరీ జీవితాన్ని మీరు బాగా చూస్తే, ఆయన మిషనరీగా ఇండియాకి వెళ్దామన్నప్పుడు వాళ్ళ భార్య ఒప్పుకోలే, చాలా ఇబ్బంది పెట్టింది. వద్దండి మనకి భారతదేశం, ఆ దేశం గురించి మీకు తెలియదండి, మనం వద్దు అని చాలా మొండి పట్టింది. అయినప్పుడు కూడా భార్యని కన్విన్స్ చేసుకుని తీసుకొని వచ్చాడు ఇండియాకి. ఇండియాకు వచ్చిన తర్వాత సేవ మొదలు పెట్టేటప్పుడు కూడా ఈజీగా మనలాగా సేవ చేయలేదు, చాలా కష్టాలు పడ్డాడు. తనకు 4 బిడ్డలు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యము పాలయ్యారు. మొదట ఒక్క బిడ్డ, నెక్స్ట్ ఇంకొక బిడ్డ, నెక్స్ట్ ఇంకో బిడ్డ. ప్రతిసారి ప్రతికూల పరిస్థితులు ప్రతిసారి కూడా భార్య చెప్తాను, నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు నువ్వు నా మాట వినలేదు, అందుకే నువ్వు వచ్చావు, అందుకే విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కన్నబిడ్డలు అనారోగ్యము పాలైనప్పుడు బాధ, అంటే ప్రతి నిమిషము ఆ విలియం కేరీని ఆలోచింపజేస్తూ ఉంది, నిజమే కొనసాగించాలా వద్దా. అయినా కూడా దేవుడు పిలిచాడు, ముందుకు వెళ్ళాల్సిందే అని సేవలో ముందుకు వెళ్తూ తను తెచ్చినప్పుడు కొంచెం డబ్బు ఏమైతే ఉందో తనక కంపానియన్, అతని పేరు జాన్ థామస్, అతను ఏం చేశాడంటే సొంత కంపానియనే విలియం కేరీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వృధాపరిచాడు. మోసం చేసి లేకపోతే ఇంకొక కారణంతో ఆ డబ్బులన్నీ కూడా వృధాపరిస్తే విలియం కేరీ దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసాడు. ఇక చూడండి, ఒక పక్కన భార్య చెప్పినా వినలేదు, బిడ్డలేమో అనారోగ్యం పాలైపోయారు, కనీసం చూపించడానికి దగ్గర డబ్బులు లేవు. అలాంటి దైనటువంటి ఆ పరిస్థితుల్లో దేనిబిడ్డరా స్థానికంగా అధికారులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈ విలియం కేరీ మీద. ఓ రోజు విలియం కేరీ తను ఏమైతే అంటే నిఘంటువులు బైబిల్ని తర్జుమా చేసి కొన్ని పత్రాలు చాలా కాలంగా కష్టపడి తర్జుమా చేసిన ఒక పత్రాలు లాస్ట్కి అవి కూడా కొంతమంది నచ్చక గిట్టక దాన్ని తగలబెట్టేశారు. కష్టపడి తయారు చేసినటువంటి ఆ పత్రాలన్నీ కూడా కళ్ళ ముందు అగ్నికి ఆహుతి అయిపోతా ఉన్నాయి. హి థాట్, ఇవంతా నాకు అవసరమా, ఆపేద్దామని అనుకున్నాడు. తన సహోదరి అంగవైకల్యంతో తన సహోదరి ఉత్తరం ద్వారా చెప్తుంది, కేరీ దేవుడు నీకు అప్పగించినది ఆపేయకు. ప్రతికూల పరిస్థితి వచ్చినా, విమర్శలు నిందలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను పిలిచినది దేవుడే, దేవుని కోసం నిలబడి నీ కార్యాన్ని కొనసాగించు. విలియం కేరీ తన సహోదరి మాటలకు స్ఫూర్తి తీసుకొని ఏదైనా కానీ అలాగే తన సేవను ముందుకు నడిపించాడు. కాబట్టే ఈరోజు తెలుగు బైబిల్ మన చేతిలోకి వచ్చిందండి. దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు, ఆపేస్తున్నావా, కొనసాగించు. దేవుడు నీకు చెప్పినది అఫ్కోర్స్ మనుషుడి ద్వారా చెప్పించుండొచ్చు, కానీ దేవుడే నీకు అప్పగించినప్పుడు ఆ వర్క్ ఏమైతే ఉందో నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్. పక్క చెప్పండి, కొనసాగించు. ఏ పరిస్థితి వచ్చినా ప్రశంసలను ఆశించక, గుర్తింపుని ఆశించక, మెప్పుని ఆశించక, లాభమును ఆశించక నీ పని కొనసాగించు. నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. ఎన్ని సంఘాల్లో అండి పాస్టర్ గారు ఏదో అన్నారని చెప్పేసి తమకు ఇవ్వబడేటువంటి బాధ్యతల్ని పక్కన పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? డీకన్స్ ఎంతమంది లేరు? లేదా మరోరు ఏదో అన్నారని చెప్పేసి ఆ పిలుపుని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? నెవర్ డు ఇట్. చెప్పండి, నేను కొనసాగిస్తాను. ఆమేన్.
తీసుకోవాలి. మొదటిది ఏం చెప్పండి? కక్కాలి. దేని దగ్గర కక్కేసేయండి. రెండవది కొనసాగించాలి. అందుకే ఈరోజు ఈ సేవ కూడా ప్రభుని బట్టి పిలిచినవాడు. ఈ పిలుపు మనుషుడిచ్చిన పిలుపు కాదు, ఇది దేవుడిచ్చినటువంటి పిలుపు. అది మాకు ప్రతిఫలం ఇచ్చేది కూడా దేవుడే. అందుకే దేవుని బట్టి మేము ముందుకు వెళ్తుంటాం. దేని బట్టి ఎన్నైనా సరే, తప్పైనా ఒప్పైనా ఎన్నైనా సరే ప్రభు బట్టే ముందుకు సాగిపోతూ ఉంటాం. ఇట్ ఈస్ గాడ్ గివెన్ మిషన్ అండ్ వీ కెనాట్ స్టాప్. ఒకవేళ ఆపామా, ఇదిగో ఇర్మియా పరిస్థితే ఏమవుతుంది? ఎముకలు నాలో వేసి కప్పెట్టేసి ఎట్లుంటుందో నా పరిస్థితి ఎట్లుందయ్యా. మూడవది కనిపెట్టాలి. చెప్పదు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నిన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టెలుదురు, వారు యుక్తముగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారు ఎన్నడూ మరువబడని నిత్యవమానము పొందుదురు. సో ఇక్కడ ఇర్మియా ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు, కొనసాగిస్తున్నాడు. మూడోది కనిపెడుతున్నాడు. ఏం కనిపెట్టాడు తెలుసా? ఆ పరిస్థితులన్నీ కూడా అద్మానంగా మారుతుంటే పరిస్థితులను చూడట్లేదు, కానీ నా విషయంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు. ఆ టైంలో మనమైతే ఏం ఉంచుకుంటాము? దేవుడు ఇదిగో మనలాగా నోటికి మాస్క్ వేసుకున్నాడేమో, అందుకే మాట్లాడట్లేదు. ఎప్పుడు మాట్లాడేవాడు నా కష్టాలు వచ్చినప్పుడు నోటికి మాస్క్ వేసుకున్నాడు అంటే ఆయన ప్రభువా మాట్లాడు అంటే మాట్లాడు. అంతకుముందు దర్శనం వచ్చేది, వాక్యం వచ్చేది, వాగ్దానం వచ్చేది, సేవకు ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడేంటి దేవుడు స్ట్రైక్ చేస్తున్నాడా? ఏమన్నా మౌనంగా ఉన్నాడేంటి దేవుడు? మాట్లాడంటే మాట్లాడేంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇర్మియా ఏం చేస్తాడంటే ఆ టైంలో, ఆ టఫ్ టైంలో నిజంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇర్మియా కాస్త కూర్చొని ఆలోచించాడు. నిజంగా దేవుడు చేతులు కట్టుకొని ఊరికే ఇర్మియా కష్టాలని ఆస్వాదిస్తూ ఉన్నాడా? శాడిస్ట్ వ్యక్తి వలె ఆ ఇర్మియా ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఆనందిస్తూ, చాలామందికి ఏమనిపిస్తుందంటే అంతేలేయా నన్ను కష్టాలు పెట్టడం నీకు ఆనందంలే. ఇవి ఎక్కడికి వస్తాయో డైలాగులు అర్థం కాదు. కానీ కొంతమంది అంటే లోకంలో వచ్చిన లోకపు మెంటాలిటీ ఇంకా పోదని, ఉన్నావా ఉంటే నువ్వు ఎక్కడున్నావు అని, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అని చేస్తున్నావు, నువ్వు ఆనందిస్తున్నావు, నాకు ఇబ్బంది కలుగ చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా చాలామందిని ఆయన ఒక విలన్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో సైతాను ఏమండి అందిస్తూ ఉంటే, ఉప్పు అందిస్తూ ఉంటే ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. బట్ ఇర్మియా కాస్త ఆలోచించాడు, లేదు నేను కనిపెడతాను. వాట్ మై గాడ్ ఈజ్ డూయింగ్. ఇలాగ నా దేవుడు వదిలేసేవాడు కాదే, ఇలాగ దేవుడు నన్ను అవమాన పాలు చేసేవాడు కాదే. అసలు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిజంగా నా పక్షంగా ఉన్నాడా లేదా? అప్పుడు ఇర్మియా తన చూపు సమస్య మీద కంటే ప్రభు మీద పెట్టాడు. ప్రభు మీద పెట్టాక ఇర్మియాకు ఒక అర్థమైంది. ఏమని? అయితే పరాక్రము గల శూరుని వలె యెహోవా నాకు తోడే ఉన్నాడు. ఇర్మియాకు అర్థమైపోయింది, ఆ దేవుడు నేను ఎడబాయలే, పరాక్రమము గల శూరుని వలె. నేను అనుకున్నాను ఐఎమ్ అలోన్, కానీ ఐఎమ్ నాట్ అలోన్, ద గ్రేట్ వారియర్ ఇస్ విత్ మీ. నేను అనుకున్నాను ఒంటరిగా నేను ఎదుర్కొంటున్నాను, ఒంటరిగా నేను పోరాటము చేస్తున్నాను అనుకున్నాను. కాదు, పరాక్రమం గల శూరుని వలె ఆయన నాకు నా పక్కనే ఉన్నాడండి. కాకపోతే సమస్యల బట్టి నా కళ్ళు మూయబడ్డాయి, సమస్యల ప్రభావితం బట్టి నా కళ్ళు అంధకారంగా మార్చబడ్డాయి, నా కళ్ళుకి పొరలాగా వచ్చేసాయి. ప్రాబ్లం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ నా పక్కన ఎవడున్నాడో తెలుసుకోలేకపోతున్నాను. ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ డిమినిష్ యువర్ విజన్, ఇట్ విల్ బ్లర్ యువర్ ఫోకస్. ప్రాబ్లమ్స్, కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదన, నొప్పి, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? నీ పక్కన ప్రభు ఉన్నా కూడా గుర్తించలేని పరిస్థితి. యేసు ప్రభు వారు శిష్యులు ఒకసారి పడవలో వెళ్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చింది. పడవ ఊగిసలాడుతూ ఉంటే వాళ్ళు మునిగిపోతుండగా యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వచ్చేటువంటి వ్యక్తి ప్రభు అని తెలియక భూతమని కేకలేశారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ ఫియర్. వాళ్ళ భయములో వాళ్ళకి ప్రభు కనిపించట్లే, ప్రభు వదులు భూతం కనపడుతుంది. ఆ వాస్తవంగా ఉంటే ప్రభువే. నీ పక్కన ఎవరున్నారు ఒకసారి ఆలోచించు. నీ పక్కన ఉన్న వ్యక్తి పరాక్రము గల శూరుడు, అది నువ్వు గుర్తుపెట్టుకోగలగాలి. నేను ఒంటరిగా వెళ్తున్నా, ఒంటరిగా పోరాటం చేస్తున్నా, ఒంటరిగానే వెళ్తున్నా, నాకు ఈ ప్రపంచంలో ఎవరు, ఈ పిచ్చి డైలాగులు మానేయాలి. కొంతమంది నాకు ఎవ్వరూ లేవు, నేను ఒంటరిదాన్ని. నువ్వు ఒంటరిదాన్ని ఎందుకైతావు? ప్రభు నీతో ఉంటే నువ్వు ఒంటరిదాన్ని ఎందుకైతావు?
ప్రభు నీతో ఉంటే నువ్వు ఒంటరివాడు ఎందుకు ఎత్తావు? ప్రభు చెప్పలేదా రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి. దేవుని పక్కన ఉంటే నీకు విరోధి ఎవడండి? దేవుడి పక్కన ఉంటే నువ్వు ఒంటరిదాన్ని ఎలాగవుతావు? ఒకసారి నువ్వు ఆలోచించు. అందుకే లోకం కొట్టే డైలాగ్స్ మనం కొట్టకూడదు, లోకము చెప్పేటువంటి మాటలు మనం కాపీ కొట్టకూడదు. నేను నాకు ఎవ్వరు లేరు, నువ్వు ఒంటరిదాన్ని. హౌ క్యాన్ యూ బీ అలోన్ వెన్ గాడ్ ఈస్ విత్ యూ? ఇర్మియాకు అర్థమైంది, ప్రభువా పరాక్రమం గల శూరుని వలె నువ్వు నాకు తోడే ఉన్నావు, నా పక్కనే ఉన్నావయ్యా. ఒకసారి కళ్ళు మూసుకొని, అంటే ఇప్పుడు కాదు, సిచ్యువేషన్స్ టఫ్గా ఉన్నప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని నీ పక్కన చూడు ఒకసారి. ప్రభు చెప్పాడు కదా, నిన్ను విడువను ఎడబాయను. నాకు ఎవరు లేరంటే, ప్రభు నువ్వు అబద్ధం చెప్పావు నాయన, నువ్వు చెప్పావు కానీ నువ్వు నాకు లేవయ్యా అని దేవుని నువ్వు నిందేస్తున్నావు. ప్రభు మన పక్కనే ఉంటాడు. చాలాసార్లు ప్రభు మన పక్కన ఉన్నటువంటి స్పృహ మనకు లేకపోవడం వల్ల అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాం. నాకెవరున్నారు, నాకెవరు లేరు, నా పని అయిపోయింది, నా జీతం ఇంతే, నాకు నష్టమైంది, నాది అదో పాతాళంకి వెళ్ళిపోయినా, నా బ్రతుకు ఇట్లా తయారైపోయింది. వై? నీ తోడుగా ఎవరున్నారో ఆ స్పృహ నీకు లేకపోవడం వల్ల. కానీ ఒకసారి విశ్వాసపు నేత్రంతో నీ పక్కన చూడు, ఎవరు నిలబడ్డారో నీకు అర్థమవుతుంది. విశ్వాసపు ఒక దృష్టితో చూడు, ఎవరు నీకు తోడుగా ఉన్నాడు, ఆ తోడైన వ్యక్తి ఎలాగున్నాడు. ఈసారి ఇర్మియా పక్కన నిలబడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఒక కాపురిగానో లేకపోతే మరొక వ్యక్తిగా కాదు, పరాక్రమం గల శూరుని వలె ఉన్నాడు. అప్పుడు ఇర్మియాకు ధైర్యం వచ్చింది, నా దేవుడు పరాక్రమం గల శూరుని వలె ఉంటే ఏ యుద్ధమైనా కూడా నువ్వు గెలవడం తథ్యమో. ఇర్మియాకు అర్థమైపోయింది, ప్రభువా నేను కనిపెట్టానయ్యా, నువ్వు నాతోనే ఉన్నావయ్యా. అవి చెప్పండి ఒకసారి హల్లెలూయా. పలు చెప్పండి, కనిపెట్టు, కనిపెట్టు. దేవుడు నీ విషయంలో ఏం చేస్తున్నాడో కనిపెట్టు. నీ పోరాటాలన్నీ కూడా విజయాలుగా మార్చబడతాయి. నీ యొక్క అవమానములన్నీ కూడా ఘనతగా మార్చబడతాయి. పరాక్రమం గల శూరుని వలె దేవుడు నీ ద్వారా యుద్ధము నువ్వు చేసేది నువ్వు కాదు, దేవుడు నీ ద్వారా యుద్ధము చేస్తున్నాడు. అందుకే కార్నల్గా మనము యాక్ట్ చేయకూడదు, శరీర రీతిగా మనం ప్రవర్తించకూడదు. అందుకే పౌలు అంటాడు, వెలుచుకును బట్టి కాక విశ్వాసంతో నడుచుకో. నీతో ఎవరున్నారో నీకు అర్థమవుతుంది. ఒకరోజు ఎలీషా సేవకుడు ఇంట్లో నిద్రపోతూ ఉంటే ఎందుకు సౌండ్ వచ్చింది. ఎలీషా సేవకుడు ఏంట్రా సౌండ్ వచ్చింది అని చెప్పేసి కిటికీలు తీసి చూస్తే ఏముందంటే, ఎలీషాని పట్టుకోపోవడానికి శత్రువు గొప్ప సైన్యాన్ని పంపించాడు. మొత్తం అంతా చుట్టూ సరౌండ్ చేశారు. ఎలీషా సేవకుడికి అర్థమైపోయింది, ఈరోజు మన పని అయిపోయిందిరా, తప్పించుకోవడానికి మన దగ్గర వేరే దారి లేదు, చిక్కిపోయామని వెళ్ళి సేవకులు చెప్తే, సార్ ఈరోజు మన పని అయిపోయింది. ఏంట్రా ఏమైంది చూడండి బయట. వణికిపోతున్నాడు ఎలీషా సేవకుడు, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయి, చెమటలు పడుతూ ఉన్నాయి. ఎలీషా చూశాడు, ఎందుకురా భయపడుతున్నావు? భయపడుకుని ఉంటావా? ఇంతమంది సైన్యం చుట్టూ సరౌండ్ చేశారు, యుద్ధానికి వచ్చారు. నువ్వు నేనే, నువ్వేమో ముసలోడివి, నేనేమో యవనొస్తుంది, నీ కాడ నా కాడ కత్తి లేకపోయా, యుద్ధము చేయలేము, మన పరిస్థితి ఏంటి తయారైపోయింది సార్. ఎలీషా అంటున్నాడు, నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చూసిన భయపడటం ఏంటి, ఇదేంటి సార్ ఈ టైంలో స్పిరిచువల్ మెసేజ్ ఇస్తారు మీరు అన్నింటాడేమో ఎలీషా సేవకుడు. ఎలీషా సేవకుని ఇక కళ్ళ మీద చేపెట్టి ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు కంటికి కనిపించే దాన్ని చూసి భయపడుతున్నాడు, తన కళ్ళు తెరవండి అయ్యా అని ప్రార్థన చేస్తే, ఎలీషా సేవకుడు కళ్ళు తెరవగానే ఏం చూసాడో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి సైన్యం వెనకల దేవుని సైన్యాలు వ్యూహాలు దిగాయి. ఎంత వ్యూహాలు దిగాయి అంటే, ఆ వ్యూహాలు దిగగానే ఆ దేవుని పరలోకపు సైన్యము దిగి చూసినప్పుడు ఒక్కసారిగా ఎలీషా సేవకున్నటువంటి భయం పటాపంచలైపోయింది. ఇప్పుడు నీ మీద కత్తి పెట్టాడు అనుకోండి, బెదిరించాడు అనుకోండి, నిన్ను బెదిరించేవా అని వెనకాల ఇంకోటి కత్తి పెట్టాడు అనుకోండి, నీలో భయం పోతుందా లేదా? పోతుందా లేదా? నీ మీద ఒక గన్ను పెట్టాడు, కానీ వానికి ఇంకోటి గన్ను పెట్టాడు, నువ్వు వదిలేస్తావా లేదా అని. అప్పుడు నీ గన్ను పెట్టావు చూసి భయపడతావా? అది కథ. ఇక్కడ జరిగిన సీన్ కూడా అలాంటిదే. ఒక్కసారి భయం పటాపంచలైపోయింది. చెప్పండి, నా వెనకల నా పక్కన దేవుడు పరాక్రమము గల శూరుని వలె నిలబడి ఉన్నాడు. నేను ఏ పరిస్థితికి భయపడను, ఏ పోరాటానికి భయపడను. నాకు వద్దయ్యా ఈ కష్టాలు. శివుడు నీతో ఉంటే
యుద్ధములో విజయం తప్పకుండా నీకే వస్తుంది. ఆమేన్. రైట్. 4వది, మొదటి చెప్పండి ఒకసారి, కక్కాలి. 2వది, కొనసాగించాలి. 3వది, కనిపెట్టాలి. 4వది, కృతజ్ఞత చెల్లించాలి. ఏం చేయాలి? మనము కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాము? ఏదైనా పొందుకున్నాక, ప్రభు నాకు ఈ మేలు చేసాడని పొందుకున్నాక చెప్తాం. అసలు కృతజ్ఞత అంటే ఎప్పుడు చెప్పాలో తెలుసా? పొందుకోకముందే పొందుకున్నామన్న విశ్వాసంతో చెప్పాలి. ఉద్యోగం రాలేదు కానీ వచ్చిందన్న విశ్వాసంతో, ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. థ్యాంక్స్ గివింగ్ అంటే అది. లోకస్తులు పొందుకున్నాక చెప్పారు, కానీ విశ్వాసంలో ఉన్నవారు ఏం చేస్తారంటే పొందుకోకముందే అది పొందుకున్నట్టుగానే ప్రకటిస్తారు. ప్రభు చెప్పాడు మార్కు సువార్త 11:23 అనుకుంటాను, మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ కూడా పొంది ఉన్నారని నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ ఇర్మియా అదే చేస్తున్నాడు. చూడండి 13వ, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దేనికి స్తోత్రం. అంటే దేవుడు ఏ విధంగా ఇర్మియాని విడిపిస్తున్నాడు, దేవుడు ఏ విధంగా దరిద్రులను లేవనెత్తుతున్నాడు, ఏ విధంగా విమోచన ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, కాపాడుతున్నాడో ముందుగానే ఇర్మియా దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. దేవుడిరా సమస్య వచ్చినప్పుడు చాలామంది ఫిర్యాదులు చేస్తారు. ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది తెలుసా? నీ ఉన్న స్థితి ఇంకా అధ్వానంగా మారుతుంది. కానీ ఫిర్యాదు కంటే బదులుగా నువ్వు ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తావో, దేవా నాకు తెలుస్తున్నా ఈ స్థితిని విడిపిస్తావు, ఈ రోగం స్వస్థపరుస్తున్నావు, నన్ను ఈ దినుచు నన్ను బయటికి వేస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నాకు అభివృద్ధిని కలగజేస్తున్నావు అని నీ శ్రమల్లో ఎప్పుడైతే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్తావో, అప్పుడు ఆ స్థితిని, నీ స్థితిని మార్చేసి ఉన్నతమైన స్థితిలో నేను ప్రవేశపెడతాను. గ్రంబ్లింగ్ విల్ మేక్ యువర్ సిచ్యువేషన్ వర్స్, but thanksgiving will promote you to the another experience of your life. It's you to decide. నువ్వు గొరుగుతావా, సనుగుతూ నీ సమస్యని ఇంకా అధ్వానంగా మార్చుకుంటావా, లేదా థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా నువ్వు దేవుని మహిమపరచినప్పుడు దేవునికి నువ్వు అనుమతిస్తున్నావు, దేవుడు నిన్ను ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు నువ్వు లేపి ఉన్నతమైన సిచ్యువేషన్లో పెట్టబోతున్నాడు. ఆ కృతజ్ఞత చెల్లించాలి అంటే దేవుడు చేస్తున్నది, చేయబోతున్నది ముందుగానే విశ్వాసంతో చూడగలగాలి. when you are able to see what God is doing in your life in the coming days and years, and you will definitely thank God. Hallelujah. ఇప్పుడు నువ్వు ఒకరితో గేమ్ ఆడుతున్నావండి, గెలుస్తావు ఓడిపోతావో నీకు తెలియదు, కానీ దేవుడు రేపటి దినాన్ని ఈ రోజే నీకు రీప్లేగా చూపించాడు అనుకోండి, నువ్వు గెలిచేది ఎట్లా ఆడతావు చెప్పండి? గేము ఈరోజు జరిగే గేమ్ని దేవుడు ముందే తెలుసు. సో రేపు దినాన్ని దేవుడు ఈరోజే రీప్లే చేశాడు, లేదా జరుగుతున్నటువంటి మ్యాచ్ దేవుడు ముందుగానే నీకు ముందే చూపించాడు, ఈ గేమ్ ఆడుతావు ఖచ్చితంగా నీదే గెలుపు అని. అప్పుడు గేమ్ ఎట్లా ఆడతావు? భయంతో ఆడతావా? ఎట్లా ఆడతావు? ఎట్టంటే అట్లా ఆడతా, ఎట్టనే గెలిచింది నేనే. ఎందుకంటే జరగబోయే దేవుడు నీకు ముందుగానే చూపించాడు. అందుకే భయం లేకుండా ఆరాంసే ఆడతావు. నీకు థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? when you are able to see what God is doing in your life and in your family and in your ministry and in your children's life. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపార విషయంలో దేవుడు చేయనై ఉన్న లేదా చేస్తున్నటువంటి కార్యములను ముందుగానే నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో చూడగలుగుతావో, యువర్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. విశ్వాసపు నేత్రం లేని వాడు ఏం చేస్తాడంటే సర్కమ్స్టాన్సెస్ బట్టి విమర్శలు, తీర్పు తీరుస్తూ, సనుగుతూ, గొనుగుతూ, ఏమండి ఫిర్యాదులు చేస్తూ ఇలా బతికేస్తాడు. బట్ ఎ పర్సన్ ఆఫ్ ఫెయిత్ ఏం చేస్తాడు తెలుసా? సిచ్యువేషన్స్ బట్టి పెదవి విరవడు, సిచ్యువేషన్స్ బట్టి నిరాశపడ్డు, లేదా వ్యతిరేకమైన మాటలు మాట్లాడు. వాడికి అర్థమవుతుంది ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా ఇన్ ద ఎండ్ దేవుడు నా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంచబోతున్నాడు. అందుకే మన దేవునికి థ్యాంక్స్ చెప్పగలగాలి. చెప్పండి ఏం చేయాలి? అందుకే పౌలు రాస్తాడు బైబిల్లో, కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు ఆయనకి తెలపండి. చాలాసార్లు ఏం చేస్తామంటే మన మనవులు దేవునికి తెలుపుతున్నాం, కానీ దాంట్లో థ్యాంక్స్ గివింగ్ లేదు. థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడైతే యాడ్ చేస్తావో, గాడ్ నా ప్రాబ్లం దేవుడు కృతజ్ఞత చెల్లించండి అని అర్థం ఏంటి అంటే, కొంతమంది అంటే ప్రభువా రోగం బట్టి నీకు స్తోత్రం అయ్యా. రోగం బట్టి స్తోత్రం ఏంటి?
అదే కృతజ్ఞత. రోగంలో నాకు ఆరోగ్యం ఇవ్వనై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. కృతజ్ఞత చెల్లించడం అంటే ఏంటి? ప్రభువా నాకు కష్టాలు వచ్చాయి, నీకు స్తోత్రమయ్యా. కష్టాలు బట్టి స్తోత్రం కాదు, కష్టాల్లో దేవుడు విడిపించనై ఉన్నందుకు స్తోత్రం చెప్పాలి. చెప్పండి, కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. సో నువ్వు ఏమీ చేయలేకపోతే నువ్వు చేయగలిగిన పని ఒకటే, హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని గంట పాటు దేవుడు స్తుతించు, అయిపోయింది. ప్రైజ్ చేసావా, నీ బ్యాటిల్ దేవుని బ్యాటిల్గా మార్చబడుతుంది. స్తుతించావా, కృతజ్ఞత చెల్లించావా, అది నీ యుద్ధం కాదు, అది ప్రభు యుద్ధంగా మార్చబడుతుంది. పౌలుశీలు చెరసాల వేసినప్పుడు వాళ్ళు చేసింది ఒకటే, స్తుతించారు. దెబ్బకు చెరసాల పునాలు అదిరిపోయి వాళ్ళకున్న సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. యెహోషాపాతు స్తుతించాడు, దెబ్బకి ఏమైపోయింది? వీళ్ళు ఎవరితో యుద్ధము చేయకపోయినా శత్రువులు కూడా పారిపోయాడు. సో ప్రైజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది జరిగిందా దేవుడిరా, నీ స్థితి పూర్తిగా మార్చివేయబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు సనగద్దండి, ఎందుకు దేవా ఇట్లా చేసావు, ఎందుకు దేవా నాకు ఇట్లా అయింది, ఎందుకు ప్రభావ మా ఆయన ఇట్లా అయ్యాడు, మా పిల్లలు ఎందుకు ఇట్లా అయ్యాడు. డోంట్ మర్మర్ అగేన్స్ట్ గాడ్. నెవర్ మర్మర్. స్పిరిట్ ఆఫ్ మర్మర్ని దయచేసి మీ జీవితంలో తీసివేయండి. సనుగోటువంటి మనస్తత్వాన్ని తీసేయండి. సరిగే బదులుగా లార్డ్ ఐ థ్యాంక్ యూ. పిల్లలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారా, పిల్లల్ని చెప్పిన మాట లేదా, అరే నువ్వు ఇట్లే ఉంటారా, నువ్వు ఇలాగే పాడైపోతావు అని తిట్టే కంటే, ఎస్ వాళ్ళని బయటికి 2 సార్లు గద్దించినప్పటికీ బట్ ఇన్సైడ్ నీ హార్ట్ ఏంటంటే, లార్డ్ ఐ థ్యాంక్ యూ, నా కుమారుడు మొండివాడైనా నీ కొరకు వాడబడబోతున్నాడయ్యా. నా కుమార్తె చెప్పిన మాట వినకపోయినప్పటికీ కూడా ఒకరోజు నీకు సాక్షిగా నిలబడబోతుందయ్యా. లోపల నీకు థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉండాలి. ఒకవేళ మీ ఆయన మారకపోయినా కూడా లోపల, గాడ్ ఐ న్యూ దట్ మై హస్బెండ్ ఈజ్ గోయింగ్ టు బి అ విట్నెస్, నా భర్త నీకు సాక్షిగా ఉంటాడయ్యా. థ్యాంక్ యూ. ఎంత సాతన ఏం చేస్తాడంటే, ఈరోజు టీవీలు చూస్తున్నాం కదా, మీడియా వాళ్ళు ఎలా ఉంటారంటే 10 రూపాయలు 100 రూపాయలు చూపిస్తారు. సైతం కూడా అలాంటి వాడే. సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటే వాడు దానికి మసాలా యాడ్ చేసి, దానికి పెప్పర్ యాడ్ చేసి, కారం పొడి, దానికి పసుపు యాడ్ చేసి, దానికి కొద్దిగా సోప్ యాడ్ చేసి, దానికి బాగా వేపుడు వేసి, దానికి ఫ్రై చేసి, దానికి ఇంకా రుచికరంగా దాన్ని తయారు చేసి సిచ్యువేషన్ ఎట్లా చూపిస్తాడంటే, ఇంకా అయిపోయిందిరా నీ పని, అయిపోయిందిరా అంతగా చూపిస్తాడు. అది చూడగానే మనం డిసప్పాయింట్ అయిపోతాం. సిచ్యువేషన్ ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉన్నా, వాడు ఎంత చూపించినా సాతం చెప్పాలి, దేవునికి స్తోత్రం, సైతన నా దేవుడు ఎంతో గొప్పవాడంటే అంత అద్మాన స్థితిని కూడా నా దేవుడు మార్చిపోతున్నాడు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రాక్టికల్గా నేను ఏం నేర్చుకోవాలి. దిస్ నాట్ జస్ట్ ఎ రిలీజియస్ బుక్, దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ థింగ్స్ అన్నమాట. లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఈ విషయాలు అర్థమైంది. ఏమే చెప్ప, నేను కృతజ్ఞత చెల్లిస్తాను. మొదటి చెప్పండి, రెండవది చెప్పండి, కొనసాగించాలి, మూడవది కనిపెట్టాలి, నాలుగవది కృతజ్ఞత. ఈ 4 పనులు చేయండి, మీరు నా అనుభవం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఏమేన్, ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి విన్న వాక్యాన్ని బట్టి దేవుని మహిమ పరుద్దాం. లెట్ us pray. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఇర్మియా అనుభవాన్ని మేము ధ్యానించాము, నేర్చుకున్నాం. ఇర్మియా నిరాశ గుండా వెళ్ళినప్పుడు, కృంగిపోయినప్పుడు తను ఏ విధంగా వ్యవహరించాడో తండ్రి మేము నేర్చుకున్నాం. మాకు బుద్ధి కలుగుటకై మేము నేర్చుకోవడానికే ఈ విషయాలు ఇవన్నీ కూడా నువ్వు గ్రంథస్థము చేసావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మేము మోచినటువంటి ఈ గ్రంథము కేవలం ఒక రిలీజియస్ బుక్ మాత్రమే కాదయ్యా, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు మాకు నేర్పించారు. మా అనుభవాల్లో ఈ 4 తండ్రి మేము పాటించడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యాన్ని నొంతలుగా ఫలింపచేయమని, ఈ వాక్యంలో నిలబెట్టమని మేము ప్రార్థిస్తూ, మీ ఇచ్చినటువంటి చక్కటి సందేశంకే స్తుతిస్తూ గణపరుస్తూ, ఈ వాక్యం విన్నటువంటి అయ్యా మీ బిడ్డలు దీవించమని మేము ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.